కథకి స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ తెనాలి రామలింగ కథలో ఒక చిన్న కథ. ఏమైందంటే, ఎప్పటి నుంచో తెనాలి రామకృష్ణ రాయలవారి ఆస్థానంలోకి లోపలికి వెళదామంటే తాతాచార్యుల వారు కానీ ఎవ్వరు కూడా అతన్ని లోపలికి వచ్చే అవకాశాన్ని కలిగించలేదన్నమాట. ఒక సాధారణ వ్యక్తిగా ఆ దర్బారు భువన్ విజయంలోకి అడుగుపెట్టాడు మన రామకృష్ణ కవి. మరి రాజుగారు ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఆ సమస్యని కవులందరూ పరిష్కరించారు కదా. మరి అలాంటి సమయంలో ఒక అతనికి ఏనుగుల పెంపకం గురించి వచ్చినప్పుడు మన తెనాలి రామకృష్ణ గారు చాలా చక్కగా సమయస్ఫూర్తిగా ఎవరికి ఎన్ని రకాలుగా ఎన్ని వస్తాయో అవన్నీ కూడా ముందు కథలో మనం చెప్పుకున్నాం. మరి చాలా చక్కగా సమస్య తీర్చాడండి. తీర్చడంతోనే రాయలవారు ఆ వ్యక్తిని చెప్పిన విషయాన్నంతా కూడా గ్రహించాడు. తర్వాత వీళ్ళని అడిగారు, ఎవరు ఈయన అని అడిగితే రామలింగడు అని చెప్పారనమాట. తర్వాత ఏం జరిగిందంటే, రామలింగడు కవితా చాతుర్యం దర్బారులో న్యాయ నిర్ణయాలు చేసి రాయలవారి గౌరవాన్ని నిలబెట్టిన రామకృష్ణుడు తొలి దర్శనంలోనే రాయలవారి అభిమానాన్ని చూరగొన్నారు. అతని ప్రతిభకి సంతసించి అతని వివరాలు విచారించమన్నట్లు మహాకవి మహంత్రి అప్పాజీని సాగి చేశారు. ఇప్పుడు రాజగురువులో ఎవరన్నా కొత్తగా వచ్చారనుకో, ఏం చేస్తారు మరి? అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి అనే విషయాలు తెలుసుకుంటారు కదా. మరి అలాగే అప్పాజీని మన రాయలవారు అడుగుతున్నారన్నమాట. ఆయన చిరునవ్వు నవ్వి, చిరంజీవి నీవెవరు అని అడిగారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న పెంగళి సూరన్న గారు మందహాసం చేసి, అతడు తుంటారులేండి, పేరు రామలింగడు అన్నారు వ్యంగ్యంగా. అదే అదనగా తాతాచార్య వారు కనసాగ చేసినందుకు బట్టుమొద్ది గబాలు లేచి, లింగడా, చిచ్చి, లింగడంటే భూతపదం కదా, రామరామ అంటూ వేటగారంగా జనం అందరూ గొల్లుమన్నారు. భువన విజయంలో అష్టదిక్పాలకులు ఉంటారు, అందులో రాజుగారు ఉంటారు, ప్రజలుంటారు. అలాంటి సమయంలో అందరూ నవ్వారు. తమ సమక్షంలో నిండు సభలో రామకృష్ణుడిని అలా అవమానం జరిగినందుకు రాయలవారు కోప్పడ్డారు. అది గ్రహించిన అప్పాజీ రామకృష్ణుడిని తెచ్చిపో అన్నట్టు కనుసైగ చేశారు. రామకృష్ణుడు చివాలన బట్టుమూత వైపు చూసి, భూతే, లింగడంటే భూత కదా? అవును, భూతే. మీ నాన్న భూతి పని చేయకుండా నువ్వు మీ అమ్మకు పుట్టావా? ఆ భూతికి అమ్మ ఒప్పుకోకుంటే భూతికి లింగడిపై సై అనుకుంటే నువ్వెక్కడా? మీ అయ్యెక్కడా? వాడి డబ్బడెక్కడా? అసలు ఈ లోకంలో లింగడు లేనెక్కడా? ఇందుగలడందు లేడు సందేహంబు గలదే, లింగడెందుడందు వెతికి చూచిన అందందే గలడి, సృష్టికి బీజం మూలం లింగడే సుమా అని. సత్యం, లింగడు లేని వాళ్ళకి అర్థం కాదు, మరి ఏం చేస్తాం అన్నాడు వ్యంగ్యంగా. అంతే, ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో రాజదర్బారు హోరెత్తిపోయింది. లింగడు లేని వాళ్ళు అంటూ నపస్సుకుడితో పోల్చినందుకు బట్టుమూత ముఖం నల్లగా మాడిపోయింది. ఈ తాతాచార్యులు సూరన్నగారులు అవస్థ చెప్పక్కర్లేదు. శభాష్ అన్నారు రాయలవారు. రామలింగడు సమయస్ఫూర్తిని ప్రశంసిస్తూ ఇదే అవకాశంగా తీసుకున్న అప్పాజీ వారు, ఇంతకీ నువ్వెవరయ్యా, లింగడివా, కృష్ణుడివా అని అడిగారు చనువుగా. రామకృష్ణుడు వినయంగా నమస్కరించి, ఊరు తెనాలి గార్లపాటి రామన్న మంత్రి గారి కుమారుణ్ణి. ఆయన పెట్టాలనుకున్న ముత్తాతగారి పేరు రామకృష్ణుడు. మా అమ్మగారు పెట్టించాలనుకున్న ఆవిడ ముత్తాతగారి పేరు రామలింగడు. కాళికాదేవి నాకు ఇచ్చిన పేరు వికటకవి. ఇహ ప్రభువుల వారు ఏ పేరుతో పిలిచినా పలుకుతాను నేను. మీ ఇష్టమే మా అభిష్టం. ఇప్పటి నుంచి నేను నా కవిత్వాన్ని రాయలవారికే సొంతం చేస్తాను, నేను ఏది రాసినా సరే అన్నాడు వినయంగా. అల్లసా అని పెద్దన్న కల్పించుకొని నవ్వుతూ, పరిచయంలోనే నీ ప్రజ్ఞని, అంతర్యాన్ని ప్రకటించుకున్నావయ్యా. ఏది రాయలవారి మీద పద్యం చెప్పు అన్నారు. నరసింహ కృష్ణరాయని కరువరగు కీర్తివలె కరిబిద్గిరిభి గిరిభి తత్కరిభి
గిరి బిత్తురంగ కమనీయంభో అన్నాడు రామకృష్ణుడు. ఒక్కసారిగా సభలో ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారు. పెద్దన్న గారు రామకృష్ణుని ప్రశంసిస్తూ, భేష్, చిన్నవాడివైనా పెద్ద పద్యం చెప్పావయ్యా, నీకు నువ్వే సాటి అన్నారు. రాయలు వారి చిరునవ్వు నవ్వి, రామకృష్ణ, ఇక నుంచి నువ్వు మా ఆస్థాన కవులో ఒక కవిగా ఉండిపోదు గాని నిన్ను మా కవిగా నియమిస్తున్నాను. మా భువన విజయం సరస్వతీపీఠం నీకు చేరుకలోనే మరింత శోభిస్తుంది అని విశ్వసిస్తున్నాను అన్నారు. మళ్ళీ ఆ జనందరూ చప్పట్లు కొట్టేశారు. సభ అంతా మారుమోగిపోయింది. ఇలాగ రాయలవారు చెప్పేసరికి ఆయన్ని అష్టదిగ్గజ కవుల్లో ఒక కవిగా రాయలవారు రామకృష్ణుని నియమించేశారు. సభలో ఇంతకుముందు భట్టుమూర్తిని పరాభవం జరిపాడు కదా, ఆ పరాభవానికి భట్టుమూర్తి చాలా కోపం పడిపోయాడు. ఏమిటి, ఎలాగైనా సరే రామకృష్ణ పరాభవం జరగాలి అని తాతాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి మాటలు కలుపుకున్నారు. ఏం చేద్దాము, రామకృష్ణ ఎలాగైనా పరాభవం చేయాలి, వాడిని ఇక్కడి నుంచి రాకుండా బయటికి పోయేలా చేసేద్దామా అనుకున్నారు. రాయల వారి భువన విజయంలో స్థానంలో సంపాదించిన కవి రామకృష్ణ అక్కడే ఇవాళ వచ్చాడు, ఇలాగా ఆస్థాన పండితుడు అయిపోయాడు అని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారన్నమాట. ఆయన పదే పదే అవమానించాలని వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉన్నారన్నమాట. ఎంతైనా ఒక్క పద్యం చెప్పి రాయలు అని అనుగ్రహాన్ని పొందాడు ఈ రామకృష్ణుడు. ఎంత గొప్పవాడైపోయాడేమిటి. ఈరోజు ఆ రామలింగడికి మొదటిసారి భువన విజయంలో కాలు పెడుతున్నాడు. మొదటి రోజే వాడిని పరాభించి తిప్పి పంపేయాలి. మన చేతులకు మట్టి అంటుకోకుండా ద్వారపాలకుడి ద్వారా అవమానం చేయాలి, చెంపలు వాయించేటట్టు చేయాలి అని అన్న తర్వాత తాతాచార్యుల వారు అంటున్నారు, భట్టుమూర్తి మేము చెప్పినట్టు చెయ్యి అంటూ తన పథకాన్ని భట్టుమూర్తి చెవిలో ఊదేశాడు ఆచార్యుల వారు. ఆనాడు సాయంత్రం రాయలవారు స్థాపించిన సాహితీ సరస్వత కళాపీఠం భువన విజయం మందిరానికి కవులు ఎంతోమంది వచ్చారు. ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. ఆంధ్ర కవితా పితామహుడు అలసాని పెద్దన్న గారు, ముక్కు తిమ్మన్న గారు, పింగళ సూరన్న గారు, అప్పలాచార్యుడు అనుసరిస్తుండగా తాతాచార్యుల వారు ఇలా ఒక్కొక్కరు వచ్చి తమ తమ ఆసనాల్లో అలంకరించారు. రాయలవారు ఇంకా రాలేదు. భట్టుమూర్తి అందరికంటే ముందు వచ్చి ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నాడు. అతని వాలకం చూస్తుంటే సభలో వాళ్ళు అనుకుంటున్నారు ఏదో పెద్ద గొడవే జరిగేలా ఉంది, ఈయన మొహం ఏమిటి ఇలా ఉంది అని అందరికీ తేడాగా కనిపిస్తుంది, ఈయన ముఖం ఏదో జరిగేలా ఉంది అనుకున్నారనమాట. అంతలో తెనాలి రామకృష్ణుడు వస్తూ కనిపించాడు. అతడు మొదటిసారి సభలో పాల్గొబోతున్నాడు. అతడి రాకను గమనించగానే భట్టుమూర్తి పెదాల మీద ఒక వ్యంగ్యహాసం తడుక్కుమని మెరిసి మాయమైంది. ఓహో, వచ్చాడా రామలింగడు, ఇటు పని అయిపోయిందిలే, ఈ ఎలాగో అలాగా పరాపం చేసి బయటికి పంపించాలి అని భట్టుమూర్తి అనుకున్నాడు. అతను ఓరకంటగా గమనించి పెద్దనగారు ఏమై ఉంటుంది అన్న ఆలోచనలో నొసలు ముడిచారు. అంతలో రామకృష్ణుడు సభామందిరంలో అడుగుపెట్టాడు. ద్వారంలోని ద్వారపాలకుడు వినయంగా తల వంచి నమస్కరించి, కవివర్య, నాకు ఒక సమస్య ఉంది, మీరు దాని సమాధానం చెప్పగలరా అన్నాడు. రామకృష్ణుడు చెప్పనాగి, ఏమిటి నాయనా నీ సమస్య అని అడిగాడు. ద్వారపాలకుడు మళ్ళీ నమస్కరించి, కవివర్య, కుంజర యాదముదోమ కుత్తగా చొచ్చే ఈ సమస్యను పూరించండి అన్నాడు. రామకృష్ణుడు ఉలిక్కిపడ్డాడు. ఆ సమస్యకు కారకులెవరో గ్రహించి ఒకసారి ఓరకంట సభలో వాళ్ళందరినీ పరికరించి ఆ ద్వారపాలకుడితో పలికాడిలాగా, గంజాయి త్రాగి తురకల సంజాతము చేత కళ్ళు చవిగొన్నావా, లంజకొడక, ఎక్కడ కుంజర యాదంబు యుదోమ కుత్తగజొచ్చెను. అంతే. ద్వారపాలకుడు టపటపా లెంపలు వాయించుకుంటూ, తప్పైపోయింది, క్షమించండి బాబు అన్నాడు. తాతాచార్య వారు పక్కన నిలబడున్న అప్పలాచార్య వారు లబలబలాడుతూ, వాయించాడండి లింగడు, మనల్ని బాగా వాయించాడు, బుద్ధి బుద్ధి అంటూ టపటాపా లెంపలు వాయించేసుకున్నారు. అక్కడ అందరూ కూడా
చాలా కంగారు పడ్డారు. ఈ రామలింగడి యొక్క చాతుర్యానికి విని మిగతా కవులందరూ కూడా చాలా కంగారు పడి ఊరుకున్నారు. ఒక్క ద్వారపాలకుడు ఎన్ని మాటలు చెప్పించడం అవసరమా? రామలింగడికి కూడా తెలిసిపోయింది, వీళ్ళే ఏదో చెప్పి అడిగించారని అనుకుని సరే ఏదైనా సమాధానం చెప్పేసరికి మిగతా వాళ్ళందరూ కూడా బుద్ధొచ్చి ఇలా మనం తప్పుగా మాట్లాడడం భావ్యంగా ఉందా అనుకుంటూ వాళ్ళు కూడా లెంపలు వాయించేసుకున్నారు. అయితే మరి ఇది చిన్న సంఘటన, ఇంకా చాలా ఉన్నాయండి. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి.